ఉంటామండి, కాలువ పక్కన కూడా భోంచేస్తూ ఉంటాం మేము. రైల్వే టాయిలెట్స్ అంటే మాకు చాలా ఇష్టం అండి. కావాలని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళి టాయిలెట్స్ యూజ్ చేసుకుంటామండి. ఎందుకంటే ఆ స్మెల్ అంటే మాకు ప్రాణం అండి అని ఎవరైనా అంటాడే? ఎవరన్నా అంటారా? ఎవడ వెళ్ళడం. అది ఎంత నీట్గా వెళ్ళినా సరే, అయ్య బాబు తట్టుకోలేమని బాబు, బుక్ అంతా కూడా ఏమైపోయిందండి, ఏదో అంటారు కదా, కందిపోయిందా, దద్దరిల్లిపోయిందో, ఏదో అయిపోయిందండి అని చెప్పి ఎవరు అక్కడికి వెళ్ళరు. ఒక మనిషిగా దుర్గంధం వచ్చేటువంటి ప్రదేశంలో ఉండడానికే మనకి ఇష్టపడట్లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయనలో ఏ పాపము లేనటువంటి వాడి ఉన్నవాడు నీలో దుర్గంధం వస్తే, సువాసన భరితమైనటువంటి జీవితంగా ఆలయంగా ఉండవలసిన నీ ఆలయంలో రాకూడనటువంటి వాసన వస్తే ఆయన ఉంటాడా? పొరపాటున కూడా ఉండడు. తలుపు బయటికి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. మళ్ళీ నువ్వు తలుపు తీసి, అయ్యగారండి దేవా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, మొత్తం అంతా